నెల్లూరు జిల్లా రూరల్ శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదినోత్సవ సేవా కార్యక్రమాలు 2 ఏళ్ల క్రితం దూరమైన తల్లి బిడ్డల కలయికకు దోహదపడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన పుట్టినరోజు నాడున ఎలాంటి వేడుకలు జరపవద్దని కేవలం సేవా కార్యక్రమాలకు మాత్రమే జరపాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశించడంతో అభిమానులు కార్యకర్తలు విరివిరిగా వాడవాడలా వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టారు. కాగా అంబేద్కర్ భవన్లో నిర్వహించిన అన్నదానం 2 ఏళ్ల క్రితం చెన్నైలో తప్పిపోయిన ఓ పిల్లవాడిని తల్లి వద్దకు చేర్చింది. 2 ఏళ్ల క్రితం తప్పిపోయిన కుమారుడు పరిగెత్తుకుంటూ శేషమ్మ వద్దకు వెళ్లి అమ్మ అని పిలిచి కన్నీటి పరమాతమవడం అక్కడ ఉన్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మా బాబు చెన్నాలో తప్పిపోయాడు. కోవూరు చాల్సంతలు మాది కోవూరు చాల్సంతలో ఈ బాబు తప్పిపోయి 2 సంవత్సరాలు అయింది. మేము కలెక్టర్ సార్కి ఎస్పీకి అందరికీ మేము కంప్లైంట్ పెట్టాము. మా బాబు ఎక్కడా కనపడలేదు. అన్నదానం జరుగుతుంటే కలెక్టర్ ద్వారా మా బాబు మాకు దొరికాడు. మాకు సంతోషంగా ఉంది. మేము ఆధార్ కార్డులన్నీ చేర్చుకున్నట్టుకున్న రోడ్డు మీద పోతా ఉంటే ఇక్కడ ఎమ్మెల్యేది పుట్టినరోజు అంతా ఇక్కడికి అన్నదానం కార్యక్రమం చేస్తుంటే వచ్చాము.